ఒక మాట చెప్పనా సంఘమా, సేవకులారా, ఇంతకాలపు నీ క్రైస్తవ జీవితంలో, సేవా జీవితంలో అనుభవించిన పోరాటాల కంటే భయంకర పోరాటాలు ఎదుర్కోవలసిన కాలం వస్తుంది. లోపల బయట, లోపల బయట, ఇంట బయట, అంతరంగంలోనూ బాహ్యములోనూ నీ శక్తికి మించిన పోరాటాలు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. వీటి దగ్గరే గెలవలేకపోయావే, వీటి దగ్గరే గెలవలేకపోయావే, మించినటువంటి పరిస్థితి వస్తే ఎన్ని పరిస్థితి. కలవరపడకో. భార్య ఉండగానే, భర్త ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, డబ్బు ఉండగానే, అన్నీ ఉండగానే ఎన్నోసార్లు బలహీనమై తేలిపోయావే, చేతులెత్తేసి ఓటమిని అంగీకరించావే. నీ జీవితంలో సౌభాగ్యాలు, సుఖాలు, ఆనందాలు, ఏది విషయాలు అంటాడే, మెట్టలు, పర్వతాలు తొలగి, పర్వతం అంటే తొలగిపోయేదా? అట్టుంటుంది. అంత గట్టిది కూడా లైఫ్లో పోయిందిగా. పర్వతాలే తొలగిపోయాయి, మెట్టలే తత్తరిల్లిపోయాయి, నిలబట్టడానికి అసలు లేదు ఛాన్సు. కానీ ప్రభు అన్నాడు, నీకోసం ఆ ఓటమిని నా మీద వేసుకునైనా నిన్ను గెలిపిస్తాను. ఆ ఓటమిని నా మీద వేసుకుని నిన్ను గెలిపిస్తాను.